ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ గారు వార్నింగ్ ఇస్తే భయపడిపోతామా? నో వే. ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి. ఏంటి ఆర్యవర్ధన్, ఇంటర్వ్యూడు వచ్చినట్టు వచ్చి దర్జాగా కూర్చున్నావు, ఏంటి సంగతి? నేను అదే అడుగుదామని వచ్చాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? కొత్తగా అడుగుతారేంటి? నువ్వే మా ప్రాబ్లం. బిజినెస్లో, పర్సనల్ లైఫ్లో, అన్నింట్లో నువ్వే మా ప్రాబ్లం. ప్రాబ్లంని మీరే వెతుక్కుంటూ వచ్చారు, మీరే క్రియేట్ చేశారు, దాన్నింకా పెంచుకుంటూనే పోతున్నారు. నాకు మీలా పిరికి వాళ్ళలా దొంగ దెబ్బతీయడం తెలీదు. ఏదైనా ఫేస్ టు ఫేస్. సో స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. సుగుణమ్మ గారింటికి వచ్చిన సూర్య ఫోటో అండ్ లెటర్ ఈ అడ్రస్ నుంచే వచ్చాయి. అంటే మీకు మ్యాటర్ మొత్తం తెలిసిందని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు వాళ్ళని ల్యాండ్ విషయంలో కూడా ఇబ్బంది పెడుతుంది మీరే అని తెలిసింది. మీకు అసలు విషయం తెలిసినా ఇష్యూ చేయకుండా ఫోటోని, లెటర్స్ని పంపించి భయపెట్టాలని ట్రై చేస్తున్నారంటే మీరేం ఆలోచిస్తున్నారో నేను ఊహించగలను. మీ ఆలోచనల్ని అక్కడితో ఆపేయండి. నేను ఆ ఇంటికి ఒక రెస్పాన్సిబిలిటీ కోసం వెళ్ళాను. ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం కోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. గాట్ ఇట్? సూర్య విషయాన్ని అడ్డు పెట్టుకుని నన్ను టార్గెట్ చేసిన, ల్యాండ్ కోసం ఆ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినా నేను తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటాను. ఏంటి భయపెడుతున్నావా? ఆర్యవర్ధన్ భయపెడితే ఎలా ఉంటుందో నీకు తెలుసుగా. ఇంకా కావాలంటే చావంచుల వరకు వెళ్ళిన మీ అన్నయ్యని అడుగు, బాగా చెప్తాడు. మా దాదాని దెబ్బతీయడానికి, ఆయన్ని డౌన్ చేయడానికి మీరు ముగ్గురు కలిసి ట్రై చేస్తున్నారు. కానీ మా దాదా నమ్మింది చేయడానికి, ఆయన్ని ఓడిపోకుండా ఉంచడానికి ఆయన వెనక ఒక సైన్యమే ఉంది. అది మీరు ముగ్గురు గుర్తుంచుకోండి.
ఇంత చెప్పినా మీ దారి మీదే అని బిహేవ్ చేస్తే ఈ ఆర్యవర్ధన్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. బీ కేర్ఫుల్. ఇంకో విషయం, ఈ గొడవల్లో ఏ సంబంధం లేని పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏ ఒక్కరిని క్షమించను. హలో డాక్టర్, చెప్పండి. ఈజ్ ఇట్ ఓకే, నేను హాస్పిటల్కి వచ్చి కలుస్తాను. దాదా, అక్కి అభయ్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాం కదా, రిపోర్ట్స్ వచ్చాయంట. బ్లడ్ రిపోర్ట్స్ అండ్ డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళ ఫాదర్ గురించి సెర్చ్ చేయొచ్చు అంటున్నారు. గుడ్ నీరజ్, నువ్వు వెళ్ళి డాక్టర్ గారిని కలువు. ష్యూర్ దాదా. ఎలాగైనా సరే పిల్లలకిచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఫాదర్ని వాళ్ళ ముందు నిలబెట్టాలి. దేవుడా, పిల్లలు నాన్న గురించి అడిగితే ఏదో సర్ది చెప్తారులే అనుకుంటే సార్ ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారేంటి? ఇప్పుడు ఏం చేయాలి? రాధగారు, మీరు షాప్కి వెళ్ళలేదా? బ్లడ్ రిపోర్ట్స్ అండ్ డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళ ఫాదర్ గురించి సెర్చ్ చేయొచ్చు అంటున్నారు. పిల్లలకిచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఫాదర్ని వాళ్ళ ముందు నిలబెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.